సర్పసంతానం అని బైబిల్ చెప్తుంది. యేసే స్వయంగా సర్పసంతానం అని పిలిచాడు శాస్త్రం పరిశీలను. బాప్సమిచ్చి యోహాను పిలిచాడు. బైబిల్లో సర్పసంతానం అనే మాట వాడబడింది. అక్కడ సర్పానికి సంతానం ఉన్నది అన్నాడు. సరే, నేను ఈ ప్రశ్న అడుగుతా, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరం కలగజేస్తానని అన్నాడు. ఇంతకు స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు అంటావు. మరి సర్పానికి సంతానం అంటే పామా? యేసు ప్రభు వచ్చి పాముతో ఫైటింగ్ చేసిండా? అని ఊదుకుంటా. ఇప్పుడు పాము అంటే మళ్ళీ నువ్వు లూసిఫర్ అని అంటావు కదా, ఆది సర్పం అంటే మళ్ళీ లూసిఫర్ అంటావు కదా నువ్వు. ఇప్పుడు మరి మేము అదే చెప్తానం. ఇప్పుడు మరి అవ్వ పాపం చేసింది సర్పంతో కాదా? ఆది కాలంలో చదవట్లేదా బైబిలా? ఆది కాలంలో సర్పసంతాన్ని రుజువు చేయడం ఆది కాలం నుండి ప్రకటన వరకు బోలెడు చేయొచ్చు. కానీ వాడు మూర్ఖుడు, నమ్మడు, వ్యర్థమైన మాటలు ఇవన్నీ. సర్పసంతానం అని బైబిల్ చెప్తుంది. యేసే స్వయంగా సర్పసంతానం అని పిలిచాడు శాస్త్రం